హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను నవీన్ కుమార్ పుప్పాల, స్టూడెంట్ సైకాలజిస్ట్ అండ్ మోటివేషన్ స్పీకర్. సో ఈ రోజు నేను ముందుకు రావడానికి ప్రధాన కారణం ఒకటే అండి. ఇంకో 2 రోజుల్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు నిర్వహించబోతున్నటువంటి బోర్డ్ ఎగ్జామ్స్ గురించి ముఖ్యంగా ఒక 3 ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని ముందుకు రావడం జరిగింది. అవేంటంటే 1 బిఫోర్ ఎగ్జామినేషన్స్, 2 డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్స్, 3 ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్స్. అంటే ఈ 3 రకాల చిట్కాలు మొట్టమొదటిసారిగా అంటే మీన్స్ ఇంటర్మీడియట్ లో మొదటి సంవత్సరం రాయబోతుంటే విద్యార్థులకు కొన్ని సందేహాలు ఉంటాయి. సో ఆ సందేహాలను ఏ విధంగా నెరవేర్చుకోవాలి, ఏ విధంగా తెలుసుకోవాలి అనే విషయంలో కొంచెం డైలమాలో ఉంటారు. సో అలాంటి వారి కోసం ఈ వీడియోని చేయడం జరిగింది. సో ముఖ్యంగా బిఫోర్ ద ఎగ్జామినేషన్స్. సో బిఫోర్ ద ఎగ్జామినేషన్ అంటే సో మీరు ఇంకొక 2 రోజుల్లో మీరు ఎగ్జామ్ రాయడానికి పోతున్నారండి. సో ఈ 2 రోజుల ఎగ్జామ్ కంటే ముందు మీరు ఏదైతే ప్రణాళిక వేసుకున్నారో ఆ ప్రణాళికను ఒకసారి పునఃసమీక్షించుకోవాలి. అంటే రివిజన్ సమయము. ఇంకో 2 రోజుల్లో ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి సో బిఫోర్ ద ఎగ్జామినేషన్ మీరు ఇప్పటిదాకా చదివినటువంటి ఏవైతే నోట్స్ ఉన్నాయో 1 ఇయర్ కష్టపడ్డారు. 1 ఇయర్ కష్టపడి ఎన్నో రకాల మెటీరియల్స్ చదివి కొత్త నోట్స్ తయారు చేసుకొని ఎంతో కష్టపడుతున్నటువంటి మీరు ఇంకొక 2 డేస్ లో బోర్డ్ ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి సో ఈ 2 రోజుల కాలంలో ఒక మంచి ప్రణాళిక వేసుకొని ప్రణాళికబద్ధమైనటువంటి ఏమంటారు ప్రిపరేషన్. సో అందులో ముఖ్యంగా మీరు ఏవైతే గన్ షాట్స్ సంబంధించిన పాయింట్స్ రాసుకున్నారో, బుల్లెట్ పాయింట్స్ రాసుకున్నారో సో ఆ పాయింట్స్ మీరు మంచిగా రీకాల్ చేసుకోండి, పునఃసమీక్షించండి. అదేవిధంగా గౌరవ ఇంటర్మీడియట్ మన కమిషనర్ అయినటువంటి ఆదిత్య గారు, మనకు కృష్ణాదిత్య గారు చాలా మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రతి కాలేజ్కి చెప్పడం జరిగింది. 90 days ఆఫ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి రూపొందించి ప్రతి విద్యార్థికి ఎగ్జామ్స్ అంటే భయం లేకుండా ఉండేందుకు ఒక గొప్ప కార్యాచరణ రూపొందించడం జరిగింది. సో అందులో భాగంగానే ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇంకొంచెము మీరు పునఃసమీక్షించుకుంటూ ఏం లేకుండా జస్ట్ గడిచినటువంటి పాత ప్రశ్న పత్రాలు ఏవైతే ఉన్నాయో, క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జస్ట్ ఒక్కసారి రీకాల్ చేసుకోండి. అంటే ఇప్పటి వరకు మీరు చదివినటువంటి ప్రతి క్వశ్చన్స్ ను ఒకసారి ఏ విధంగా నేను 3 గంటల ఎగ్జామ్ ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అనేటువంటి విషయం పైన మిమ్మల్ని మీరు ఒకసారి పునఃసమీక్షించుకుంటూ ఒక్కసారి పాత ప్రశ్న పత్రాలను మీరు ఒకసారి రిపీట్ చేసుకుంటే ఎగ్జామ్ లో మీరు చాలా ఈజీగా వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి ఎలాంటి భయం లేకుండా మీరు రాస్తారు. అదేవిధంగా 2వ పాయింట్ ఇందులోనే మీరు రేపు ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సామాగ్రి, పరీక్ష సామాగ్రి ఏదైతే ఉందో ఆ సామాగ్రి అంతా కూడా ఒక దగ్గర భద్రంగా దాచుకోండి. ఎందుకంటే రేపు ఎగ్జామ్ ఉందనగా 1 అవర్ బిఫోర్ మీరు పెన్ ఎక్కడ పెట్టాను, పేపర్ ఎక్కడ పెట్టాను, పెన్సిల్ ఎక్కడ పెట్టాను, ఎరేజర్స్ అని ఇవన్నీ ఎక్కడ పెట్టారని గందరగోళానికి గురి కాకుండా రేపు ఎగ్జామ్ ఉందంటే ఈ రోజు నైటే అన్ని మీ యొక్క ఎగ్జామ్ సంబంధించిన సామాగ్రి ఏదైతే ఉందో మెటీరియల్ అంతా ఒక దగ్గర క్షుణ్ణంగా ఒక దగ్గర పరిశీలించుకొని పెట్టుకోండి. అందులో హాల్ టికెట్ ఉందా లేదా, మీకు కావాల్సినటువంటి హైలైటర్స్, పెన్స్ కానీ ఎరేజర్స్ కావచ్చు, లైక్ ఎగ్జామ్ సంబంధించిన కిట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రాపర్గా అందుబాటులో ఉంచుకోండి. ఎందుకంటే ఈ ఎగ్జామ్ మీ లైఫ్ చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ఎగ్జామ్లో మీరు హరీబరీ కాకుండా ఉండేందుకు ప్రాపర్గా ఒక రోజు ముందే మీరు అనుకున్నటువంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి మెటీరియల్ అంతా ఒక దగ్గర పెట్టుకోండి. సో అదేవిధంగా రేపు ఎగ్జామ్ ఉంది అంటే ఈ రోజే మీరు ఏ విధంగా ప్రిపేర్ కావాలంటే మంచి వాతావరణంలో చదవండి. ప్రిపరేషన్ కూడా చాలా మంచి ఎన్విరాన్మెంట్లో ప్రిపరేషన్ చేయండి. సో ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకు గురి కాకుండా చూసుకోండి. ఎగ్జామ్ అనగానే చాలా మందికి ఎగ్జామ్ ఫోబియా లైక్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో దాంట్లో భాగంగా ప్రధానంగా మీరు మంచి ఆహారం తీసుకోండి. ఆహారము జాగ్రత్త, మంచి క్వాలిటీ ఆహారం తీసుకొని ప్రయత్నం చేయండి. మంచి మీకు అందుబాటులో ఉన్నటువంటి ఆహారంలో కొంచెం మంచి ఆహారం తీసుకోండి. ముఖ్యంగా వాటర్ ఎంత ఎక్కువైతే అంత వాటర్ తాగే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రేపు ఎగ్జామ్ ఉందనగా ఈ రోజే చాలా మంది ఎగ్జామ్ ఫోబియాలో డిహైడ్రేషన్ లైక్ ఇలాంటి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, హెడేక్ రావడం లైక్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ రాకుండా ఉండేందుకు కావాల్సిన మినిమం చిట్కాలు పాటిస్తూ రాయబోయేటువంటి ఎగ్జామ్స్ అక్రమంగా రాసేందుకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కాకుండా, ఇబ్బంది కాకుండా చూసుకోండి. ముఖ్యంగా మంచి ఆహారం తీసుకోండి, మంచిగా వాటర్ తాగే ప్రయత్నం చేయండి. సో దీంతో పాటు మీకేమైనటువంటి డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ ని మీ కన్సర్న్ లెక్చర్ తోటి ఒకసారి ముందుగానే ఇక రేపు ఎగ్జామ్ ఉందని ఇంక ఈ రోజు డౌట్స్ ఏంటి అని చాలా మంది అడుగుతారు. కానీ అయినప్పటికీ కూడా ఒక్కసారి డౌట్స్ క్లారిఫై చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత అదే డౌట్ అక్కడ రేజ్ అయితే చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఆ డౌట్ సెషన్ ఏదైనా ఉంటే అది కూడా కంటిన్యూగా కంప్లీట్ చేసేసుకోండి. సో నెక్స్ట్ డ్రెస్సింగ్ సెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా ఉండాలి, ఎగ్జామ్ హాల్లో నీకు ఇన్కన్వీనియన్స్ కలిగించేటట్టుగా ఉండకుండా కన్వీనియంట్ గా ఉండేటువంటి మంచి డ్రెస్ తీసుకొని వెళ్ళండి, మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఒక మంచి డ్రెస్ వేసుకుంటే మనకు తెలియకుండా మన లోపల ఆత్మవిశ్వాసాన్ని డెవలప్ అవుతూ ఉంటుంది. కాబట్టి డ్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దీనికంటే ముఖ్యమైనది పరీక్షా కేంద్రానికి ఏ టైంలో రీచ్ కావాలి. ఈ రోజు ఇంటర్వ్యూ జరిగినటువంటి మీటింగ్ లో కృష్ణాదిత్య గారు ఒక విషయం చెప్పడం జరిగింది. సో మీటింగ్ లో విద్యార్థులందరికీ మనకు కనీసం పరీక్ష కేంద్రానికి కనీసం ఒక 30 minutes బిఫోర్ చేరేటట్టుగా ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వస్తున్నాం. సో ఈసారి మీకు తెలుసు హాల్ టికెట్ లో మొట్టమొదటిసారిగా QR కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో మీకు మీ పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందనే విషయం తెలియజేయడం కోసం గూగుల్ మ్యాప్ కూడా మీకు అందులో అందుబాటులో ఉంటుంది. హాల్ టికెట్ పైన QR కోడ్ కూడా, సెంటర్ యొక్క QR కోడ్ కూడా అందులో ఇవ్వడం జరిగింది. సో దాన్ని సద్వినియోగం చేసుకోండి. వీలైతే ఒక రోజు ముందే సెంటర్ కరెక్ట్ గా ఉందో చెక్ చేసుకోండి. ఇంకా వీలైతే 30 to 45 minutes బిఫోర్ ఎగ్జామ్ హాల్కి అందేటట్టుగా చూసుకోండి. 8:30, 8:45 వరకు అక్కడ ఉండేటట్టు చూసుకోండి. ఇన్ కేస్ ఏదైనా అనివార్య కారణాల వల్ల అందుబాటులో లేకపోయిన విద్యార్థులకు కొంచెం గ్రేస్ పీరియడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈసారి ఒక 2 minutes, 3 minutes కొంచెం లేట్ అయినా 9 వరకు రీచ్ అయ్యేటట్టుగా ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎగ్జామ్స్కి అనుమతిస్తారని చెప్పేసి ఈ రోజు మీటింగ్ లో మనకు గౌరవ కమిషనర్ గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇవ్వండి. సో మీరు ఎగ్జామ్ సంబంధించినటువంటి బిఫోర్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి చిట్కాలు. నెక్స్ట్
డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్. సో ఎగ్జామ్ హాల్లో వెళ్ళి కూర్చున్నారు. సో మొట్టమొదటిసారిగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఓఎంఆర్ షీట్ అనేది కొంచెం ఫిల్అప్ చేయడం కొంచెం కష్టం అవుతుందండి. సో ముఖ్యంగా మీకు ఇచ్చేటువంటి ఎగ్జామ్ హాల్లో మీరు వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు కూడా గందరగోళంగా వెళ్ళకండి. మీ హాల్ టికెట్ ని ప్రాపర్ గా చెక్ చేసుకుని ఏ రూమ్ లో వచ్చిందని తెలుసుకొని ఆ రూమ్ లోకి వెళ్ళండి. జాగ్రత్త వెళ్ళి కూర్చోండి, ఎలాంటి హరిబరి కాకండి. మెల్లగా వెళ్ళి కూర్చొని మీకు ఇచ్చినటువంటి హాల్ టికెట్ నెంబర్ ప్రకారం ఆ సీట్లో మీరు కూర్చున్న తర్వాత మీకు ఎప్పుడైతే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందో ఆ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే ముందు ఫస్ట్ మీ అందరికీ ఓఎంఆర్ షీట్ ఇస్తారు. సో ఓఎంఆర్ షీట్ కనుక మీరు అబ్జర్వేషన్ అయితే దర్ ఆర్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని 3 రకాల పార్ట్స్ ఉంటాయి అందులో. సో అక్కడ మీకు పార్ట్ 1, పార్ట్ 2తో మాత్రమే సంబంధం, పార్ట్ 3 అనేది మీకు సంబంధం లేదు. సో పార్ట్ 1 అనే దాంట్లో మీకు ఇచ్చినటువంటి ఓఎంఆర్ షీట్ ఫస్ట్ ఇవ్వగానే ఆ ఓఎంఆర్ షీట్ లో ఫస్ట్ మీ పేరు మీరు పెన్నుతో రాసేది ఏమి ఉందండి, కేవలం కొన్ని పాయింట్స్ మాత్రమే మీరు రాస్తారు. అందులో ముఖ్యంగా మీరు ఇవ్వగానే ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ పేరు మీ హాల్ టికెట్ లో ఉన్నటువంటి పేరుకి కరెక్ట్ గా మ్యాచ్ అయిందా లేదా ఓఎంఆర్ షీట్ చూసుకోండి. అదేవిధంగా మీరు ఏ ఎగ్జామ్ రాయబోతున్నారో ఆ ఎగ్జామ్ డేట్ ప్రాపర్ గా అందులో చెక్ చేసుకోండి. సో అయిపోయిన తర్వాత ఒకసారి మీ మీడియం కూడా చెక్ చేసుకోండి. సమ్ టైమ్స్ కొంతమందికి మీడియంస్ కూడా ప్రాబ్లం వస్తూ ఉంటాయి. సో మీడియం కూడా చెక్ చేసుకుని ఇమీడియట్ గా అందులో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ గా కన్సర్న్ ఇన్విజిలేటర్ కి ఇన్ఫార్మ్ చేయండి. సో దాంతో పాటు నెక్స్ట్ మీరు అందులో రాయాల్సినటువంటి పార్ట్ 1 లో మీరు రాయాల్సింది ఏంటంటే మీకు రైట్ సైడ్ కార్నర్ లో బాక్స్ ఉంటుందండి. ఆ బాక్స్ లో రూమ్ నెంబర్ అని ఉంటుంది. మీకు ఏదైతే రూమ్ అలాట్ చేయబడిందో ఆ రూమ్ నెంబర్ రాసేయండి. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ అనే మీకు ఒక బాక్స్ ఉంటుంది. అందులోనే మీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మీ హాల్ టికెట్ లో మీరు ఏది సంతకం చేస్తారో అదే హాల్ టికెట్ లో రాసిన సంతకం లాగానే మ్యాచ్ అయ్యేట్టుగా తప్పనిసరిగా అదే విధంగా ఉండేట్టు చూసుకోండి. ఆ బాక్స్ లో సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ అనే బాక్స్ లో సిగ్నేచర్ రాసేయండి. అదే విధంగా మీకు ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు. తప్పనిసరిగా 3 డిజిట్స్ నెంబర్ ఉంటుంది. సో ఆ బాక్స్ మీకు పార్ట్ 1 లో ఉంటుంది, అదేవిధంగా పార్ట్ 2 లో కూడా ఉంటుంది. సో పార్ట్ 1 లో ఇచ్చినటువంటి 3 బాక్సెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మీకు ఇచ్చినటువంటి ఆన్సర్ బుక్లెట్ యొక్క 3 డిజిట్స్ కోడ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ని పార్ట్ 1 లో రాయాలి, అదేవిధంగా పార్ట్ 2 లో కూడా రాయాలి. సో వీటితో పాటు ఒక్కసారి ఓవరాల్ గా మీ ఫోటో డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో చెక్ చేసుకొని అదేవిధంగా ఒకసారి ప్రాపర్ గా చెక్ చేసుకున్నాను అనుకోండి. పార్ట్ 1 లో ఒకటి రూమ్ నెంబర్ రాస్తారు, సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ దగ్గర సిగ్నేచర్ చేస్తారు. నెక్స్ట్ మీ యొక్క ఆన్సర్ బుక్లెట్ నెంబర్ 3 డిజిట్స్ నెంబర్ బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ రాసేసిన తర్వాత ఇది పార్ట్ 1 3 ప్లేస్లలో మీరు రాస్తారు. నెక్స్ట్ పార్ట్ 2 లో ఓన్లీ 1 ప్లేస్ సేమ్ యాజ్ యూజువల్ గా మీ యొక్క ఆన్సర్ బుక్లెట్ నెంబర్ 3 డిజిట్స్ నెంబర్ ఉంటుంది. దాన్ని మళ్ళీ మీరు పార్ట్ 2 లో రాసేస్తే సరిపోతుంది. దాని ఒక మోడల్ కూడా మీకు ఈ వీడియోలో ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో ఇది మీకు ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చొని మీరు చూసుకోవడం, అంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళి కూర్చున్న తర్వాత మీరు చేసేటువంటి పనిలో మొట్టమొదటిసారిగా ఆన్సర్ బుక్లెట్ చెక్ చేసుకొని మీ యొక్క ఓఎంఆర్ షీట్ బుక్ చెక్ చేసుకొని డీటెయిల్స్ అన్ని ప్రాపర్ గా ఫిల్అప్ చేయండి. ఇంతకు మించి మీరు అందరూ ఇంకా మీరు ఏ పార్ట్ కూడా ముట్టడానికి లేదు. ఇంకా పార్ట్ 3 అసలు టచ్ చేయకూడదు. సో పార్ట్ 1 పార్ట్ 2 ఈజ్ ఓవర్. నెక్స్ట్ మరి ఎగ్జామ్ హాల్లో వెళ్ళిన తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు. సో క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఆ క్వశ్చన్స్ ని ఒకసారి చదవండి. ఇచ్చినటువంటి క్వశ్చన్ ని కూల్ గా ఒకసారి చదవండి, హరిబరి కాకండి. ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ పూర్తిగా 2 నుంచి 5 నిమిషాల లోపల ఒకసారి పూర్తిగా సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఏదైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి ప్రాపర్ గా చెక్ చేసుకోండి. క్వశ్చన్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీకు అందులో ఏదైతే ఈజీగా అనిపించిందో ఆ ఈజీ అనిపించినటువంటి సెక్షన్ ముందుగా స్టార్ట్ చేయండి. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు చేసే పని ఏంటంటే ఫస్ట్ ఒకసారి సెక్షన్ ఏ రాస్తారు, ఒక క్వశ్చన్ తర్వాత సెక్షన్ బి రాస్తారు, ఇంకో క్వశ్చన్ సెక్షన్ సి రాస్తారు. ఇలా రాయడం వల్ల విద్యార్థులు ఏమైపోతున్నారంటే పేపర్ రాసేటప్పుడు పేపర్ ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు మీరు 10 మార్క్స్ క్వశ్చన్ రాసి 5 మార్క్స్ క్వశ్చన్ రాసి 2 మార్క్స్ క్వశ్చన్ రాశారనుకోండి. సో ఎవాల్యుయేట్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 మార్క్స్ క్వశ్చన్ రాసి తర్వాత 5 మార్క్స్ రాసి మళ్ళీ ఒక 10 మార్క్స్ రాశారనుకోండి. సో ఎవాల్యుయేటర్ 2 మార్క్స్ స్టార్ట్ అయింది అనుకోండి, 2 మార్క్స్ వేశారనుకోండి, 5 మార్క్స్ లో కానీ 10 మార్క్స్ లో కానీ కొంచెం ప్రాబ్లం జరుగుతుంది. కాబట్టి ఆ ఎవాల్యుయేషన్ పార్ట్ ను కూడా మీరు దృష్టిలో ఉంచుకొని మీకు ఏదైతే క్వశ్చన్స్ ఈజీగా అనిపించినాయో అంటే ఈజీ టు హార్డ్ మెథడ్ ని ఉపయోగించండి. ఎందుకంటే ఎగ్జామ్ లో మీరు షార్ట్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్ రాయగలుగుతారు అనుకుంటే ఫస్ట్ స్టార్ట్ క్వశ్చన్స్ తోటి స్టార్ట్ చేయండి. ఏదైతే పర్ఫెక్ట్ వస్తుందో దాంతో ప్రారంభించండి. ఎందుకంటే అది మీ లోపల కాన్ఫిడెంట్ డెవలప్ చేస్తుంది. 3 గంటలు 365 రోజుల యొక్క సమయాన్ని 3 గంటల్లో మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తూ మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు ఏదైతే ఫస్ట్ ఈజీ అనిపిస్తుందో ఆ ఈజీ అనిపించిన పార్ట్ ని మొదటగా ప్రారంభించి ఆ తర్వాత హార్డ్ దానికి మీ టైం ను యూటిలైజ్ చేసుకుంటట్టుగా ప్రాపర్ గా కమ్యూనికేట్ చేసుకోండి. సో ఇది 2వ పాయింట్. నెక్స్ట్ 3వ పాయింట్, మీరు రాసేటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో బుల్లెట్ పాయింట్స్ కావచ్చు, నోట్స్ కావచ్చు, అంటే ఆన్సర్స్ రాసేటప్పుడు క్లారిటీగా రాయండి. వర్డ్స్ అంటే ఒక లెటర్ టు లెటర్ రాసేటప్పుడు కర్సివ్ రైటింగ్ రాస్తా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా రాయండి. వర్డ్ టు వర్డ్ లింక్ అయితే దానికి మీనింగ్ చేంజ్ అయ్యేటట్టుగా ఉంటుంది. కాబట్టి రాసేటప్పుడు స్పష్టంగా రాయండి. రాసేటువంటి విధానం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 365 రోజుల కష్టం అండి. సో అది దృష్టిలో పెట్టుకోండి. రాసేటువంటి విధానమే చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మీరు ఈజీగా కరెక్షన్స్ లేకుండా చాలా మంచిగా నీట్గా రాసే ప్రయత్నం చేయండి. సో మీకు ఏదైతే ఫస్ట్ ఈజీ అనిపించిందో దాంతో ప్రారంభించండి. ఆ తర్వాత ఎగ్జామ్ హాల్ సంబంధించినటువంటి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలు ఫాలో కండి. ఎగ్జామ్ హాల్ కి వాచ్ అనేది అలో లేదు. సో మీకు డిజిటల్ వాచ్లే కావచ్చు, నార్మల్ వాచ్లే కావచ్చు, ఇంకా లైక్ వెళ్ళకండి. ప్రతి హాఫ్ అన్ అవర్ కి ఒక బెల్ మోగుతుంది. అంటే 3 గంటల సమయం కాబట్టి 3 గంటలు హాఫ్ అన్ అవర్ చొప్పున అంటే మొత్తం 6 బెల్స్ రింగ్ అవుతా ఉంటాయి మీకు హాఫ్ అన్ అవర్ ఒకటి. కాబట్టి మీరు వాచ్ తీసుకెళ్లి హరిబరి కావాల్సిన అవసరం లేదు. కాబట్టి టైం ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటూ మీ కాన్సన్ట్రేషన్ అంతా రైటింగ్ మీద ఫోకస్ చేయండి. బెల్ అనేది మోగినప్పుడు మాత్రం దాన్ని దృష్టిలో పెట్టుకొని సో మీరు ఫాలో అప్ చేసుకోండి. సో ఇది మీకు
రెండో ఇన్స్ట్రక్షన్ అండి. దట్ మీన్స్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్. సో ఇంకా అంతకంటే మించిన అందులో ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ హాల్లో ఎవరితో మీరు కమ్యూనికేట్ కాకండి. సో మీకు వచ్చింది రాసే ప్రయత్నం చేయండి, ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయండి, గివ్ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్ అండ్ టేక్ యువర్ మ్యాక్సిమం రిజల్ట్స్. నీకు ఎంత వీలైతే అంత ఎక్కువ ఎఫర్ట్ చేయు, ప్రతి ప్రశ్న సమాధానం చేసే ప్రయత్నం చేయు, కానీ ఎదుటి వారి మీద ఆధారపడకండి. సో వాళ్ళు ఎవరైనా చెప్తారో వీళ్ళు ఎవరైనా చెప్తారో మాత్రం చూడకండి. ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా ఫాలో కండి. ఏమైనా మీకు తెలియకుండా ఎగ్జామ్ హాల్లో వేరే వాళ్ళు ఏమైనా చిట్టీలకి ఏమైనా పెట్టిపోయినా మీకు తెలియకపోతే వాటి ముందే చూసుకోండి. ఎగ్జామ్ హాల్లో కూర్చోక ఫస్ట్ మీరు చేయాల్సిన పని అదే, మీ సరౌండింగ్స్ అన్నింటినీ కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ లైఫ్ కి ఇది ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ ఎగ్జామ్ రాయబోతూ మీరు అక్కడ హరీబరీ కాకుండా ఉండేందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళి మీ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉందో చెక్ చేసుకోండి. సో ఆ విధంగా చేస్తూ మనం మూడో పాయింట్ ఏంటంటే ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్. సో ఎప్పుడైతే మీరు ఎగ్జామ్ స్పష్టంగా రాశారు, 3 గంటల సమయం అయిపోయింది, ఎగ్జామ్ ఈ రోజు కంప్లీట్ అయిపోయింది కదా, సో ఇమీడియట్ గా మీరు ఎగ్జామ్ హాల్ని విడిచి వెళ్ళేటప్పుడు సో జాగ్రత్తగా చూసుకోండి మీ హాల్ టికెట్ మీతో పాటు తీసుకెళ్తున్నారు లేదా. సో హాల్ టికెట్ తీసుకెళ్తారు, అన్ని ఓకే, మీ ఎక్విప్మెంట్స్ ఏవైతే మీరు తీసుకొచ్చుకున్నటువంటి పరికరాలు అయితే ఉన్నాయి, పెన్, పెన్సిల్, ఎరేజర్స్ లైక్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని వెళ్ళేటప్పుడు మీరు ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు రాగానే మళ్ళీ ఎగ్జామ్ హాల్ గురించి సంబంధించి ఏదైతే ఎగ్జామ్ రాశారో ఆ ఎగ్జామ్ గురించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డిస్కషన్ చేయకండి. ఎందుకంటే అది మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. వన్స్ ఒక్కసారి గడిచిపోయినటువంటి ఎగ్జామ్ గురించి మీరు ఆలోచించారనుకోండి, ఆ ఎగ్జామ్ మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది గురి చేయొచ్చు. ఎందుకంటే ఏదో ఒక చిన్న మిస్టేక్, సో మీరు ఎంతమంది చెప్పుకున్నట్టు రాస్తున్నటువంటి క్వశ్చన్స్ ని ఒకసారి చెక్ చేసుకున్నారు, రీచెక్ చేశారు, అయినప్పటికీ కూడా అనుకోకుండా పలానా నేను ఇది రాసానో లేదో అనేటువంటి డౌట్ మీలో రేజ్ అయింది అనుకోండి, క్వశ్చన్స్ రివాల్యుయేషన్ చేసుకుందాం ఒకసారి అని చెప్పేసి ఆలోచించుకుని ఇంటి నుంచి మన ఎగ్జామ్ సెంటర్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు సడన్ గా నేను ఈ క్వశ్చన్ నెంబర్ వేసానో లేదో అని చెప్పేసి టెన్షన్ పడకండి. రాసినటువంటి పేపర్ని మీరు మళ్ళీ తిరిగి మార్చలేరు కదా. కాబట్టి ఆ ఎగ్జామ్ సంబంధించినటువంటి విషయాలన్నీ ఎగ్జామ్ హాల్లోనే కంప్లీట్ చేసుకుని వన్స్ ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆల్రెడీ రాసినటువంటి ఎగ్జామ్ గురించి మళ్ళీ చర్చించకండి. మీ ఫ్రెండ్స్ తో అసలు డిస్కస్ చేయకండి. అయిపోయిన ఎగ్జామ్ గురించి అసలు మాట్లాడాల్సిన అవసరం మీ పేరెంట్స్ తో కానీ, టీచర్స్ తో కానీ, లెక్చర్స్ తో కావచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ తో కావచ్చు డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. గడిచిపోయిన ఎగ్జామ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. రాబోయేటువంటి ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. కాబట్టి ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ నెక్స్ట్ రాబోయేటువంటి ఎగ్జామ్ మీద మీరు ఫోకస్ చేయాలని నేను మీకు ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి. అయ్యో అయిపోయింది ఎగ్జామ్, ఇంటర్ తోటి నాకు ఇంకా నేను ఎగ్జామ్ సరిగా లాయకపోయినా చెప్పి భయపడకండి. ఎందుకంటే ఈ ఎగ్జామ్ సంబంధించినటువంటి మార్కులు తక్కువ వస్తే మీకు ఆలోచన వస్తే వీ హ్యావ్ అనదర్ టైం, మనకి ఇంకొక ఎగ్జామ్ ఉంది, అదే మన సప్లిమెంటరీ అని ఇంప్రూవ్మెంట్ అని లైక్ అవి కూడా ఉన్నాయి. సో వాటిని కూడా మీరు ఫోకస్ చేయండి. ప్రాబ్లం లేదు. ఒకసారి మీరు అనుకున్నట్టుగా ఇంప్రూవ్మెంట్ చేయడంలో విఫలమైతే నెక్స్ట్ మనకు ఇంకా ఇంప్రూవ్మెంట్స్ కూడా ఉన్నాయనే విషయం మీరు మర్చిపోవద్దు. కాబట్టి ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఎగ్జామ్ కి ఏ విధంగా ప్రిపేర్ కావాలో చూసుకోండి. సో ఇప్పుడే ఇంతకుముందు చెప్పాం, మనకు గౌరవ ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ గారు అయినటువంటి కృష్ణాయచ గారు మనకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ 90 days ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తూ మళ్ళీ 10 days ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఇస్తూ సో మీ ప్రతి ఒక్క విద్యార్థిని ఎగ్జామ్స్ విషయంలో ఏ విధంగా మోటివేట్ చేయాలో ప్రతి విషయాన్ని తెలియజేయడం జరిగింది కదా. సో ఆ ఎగ్జామ్ లో మీరు గమనించాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే, ఆ ఎగ్జామ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయడం కోసం దృఢ సంకల్పాన్ని మాత్రం మర్చిపోవద్దు, మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోవద్దు. సో ఆ విధంగా నెక్స్ట్ రాబోయేటువంటి ఎగ్జామ్ సంబంధించిన దానిలో మీరు పర్ఫెక్ట్ గా ఉండేటట్టుగా ప్లానింగ్ చేసుకోండి. సో అదేవిధంగా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎక్కువ చాలా మంది సాలిడ్ ఫుడ్ తినే ప్రయత్నం చేస్తారు, అంటే ఎక్కువ తింటే నిద్ర వస్తుందని తక్కువ తినే ప్రయత్నం చేస్తే తక్కువ తింటే నీరసం కూడా వస్తుంది. ఆ విషయం మీరు గమనించాలి. సో కాబట్టి వీలైనంత మట్టుకు వాటర్ ఎక్కువ తాగండి, మంచి ఆహారం తీసుకోండి, దృఢంగా ఉండండి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మిమ్మల్ని మించిన వారు ఇంకెవరు లేరు. ఎగ్జామ్ లో చాలా మందికి వచ్చే ప్రాబ్లం ఎగ్జామ్ ఫోబియా. అది రావద్దు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోకస్ చేయాల్సిందల్లా ఒకటే, మీ హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. సో హెల్త్ ని కాపాడుకుంటూ ప్రణాళికను ప్రాపర్ గా వేసుకోండి. సో నెక్స్ట్ ఏమన్నా నెగటివ్ థాట్స్ వస్తే మీ మైండ్ లోకి, సో నెగటివ్ థాట్స్ ని ఎట్టి పరిస్థితిలో రానివ్వకండి. సో ఈ ఎగ్జామ్స్ గురించి మీకు మళ్ళీ చెప్తున్నాను. సో బోర్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, బోర్డ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అందులో మీరు అనుకున్న మార్కులు రాకపోతే సో నో ప్రాబ్లం అండి. మీకు మనకు ఇంకా రీవాల్యుయేషన్ ఉంది, రీకౌంటింగ్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఇది కాకపోతే ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇన్ని ఉన్నాయి కాబట్టి మీరు వాటి మీద ఫోకస్ చేయండి. అంతేగాని నాకు మార్కులు తక్కువ వచ్చాయని చెప్పేసి ఇంకేదో నెగటివ్ థాట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకుండా, మీ పేరెంట్స్ కి ఇబ్బంది కలిగించినట్టుగా, మీ టీచర్స్ కి, మీ లెక్చరర్స్ కి ఇబ్బంది కలిగించే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు నెగటివ్ థాట్స్ మాత్రం మీ మైండ్ లోకి తీసుకోకుండా చూడండి. ఎంత వీలైతే అంత పాజిటివ్ గా ఉండే ప్రయత్నం చేయండి. నెగటివ్ థాట్స్ మీ బ్రెయిన్ లోకి రాకుండా చూసుకోండి. సో విష్ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. సో ఈ విషయాలు మీకు చాలా ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ నచ్చితే మిగతా వారికి కూడా షేర్ చేయండి. రాబోయేటువంటి విద్యార్థులకు ఇది ఒక మంచి ఉపయోగపడుతున్నటువంటి వీడియోగా నేను భావిస్తున్నాను. సో మీరు షేర్ చేస్తారని భావిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.